ఓం శాంతి 27/4/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. దృష్టి మరియు వృత్తిని పరివర్తన చేసుకునే యుక్తులు. కుమారుల బట్టీలో ప్రాణ్ అవ్యక్త బాప్దాద మాట్లాడిన మహావాక్యాలు. ఈరోజు బాప్దాద సర్వ పురుషార్థుల సంఘటనను చూస్తున్నారు. ఈ పురుషార్థపు శబ్దంలోనే మొత్తము జ్ఞానమంతా ఇమిడి ఉంది. పురుషార్థము అంటే ప్రయత్నము అనే శబ్దంలో. పురుషార్థము అనగా పురుష్ ప్లస్ రథి. ఎవరి రథి? ఎవరి పురుషుడు? ఈ ప్రకృతికి యజమాని అనగా రథానికి సారథి. ఈ ఒక్క పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులైనట్లయితే ఏమవుతుంది? సర్వ బలహీనతల నుండి సహజంగానే దూరం అవుతారు. పురుషుడు ప్రకృతికి అధికారియే కానీ ఆధీనము కాదు. పురుషుడనగా ఆత్మ. రథి అనగా శరీరం అనే రథాన్ని నడిపించేవాడే కానీ రథమునకు శరీరానికి ఆధీనమై నడిచేవాడు కాదు. అధికారి సదా సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క సర్వశక్తుల అధికారి అనగా వారసత్వానికి అధికారి లేక హక్కుదారుడు. సర్వశక్తులు తండ్రి యొక్క ఆస్తి మరియు ఆస్తికి పిల్లలు ప్రతి ఒక్కరూ అధికారులే. ఈ సర్వశక్తుల రాజ్య భాగ్యమును బాప్దాద సర్వులకు జన్మసిద్ధ అధికారి రూపంలో ఇస్తారు. జన్మించడంతోనే సర్వశక్తుల యొక్క ఈ స్వరాజ్యమును, అధికారి స్వరూపం యొక్క స్మృతి తిలకమును మరియు బాబా స్నేహంలో ఇమిడిపోయి ఉన్న స్వరూపంలో హృదయ సింహాసనమును జన్మించడంతోనే అందరికీ ఇచ్చారు. బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే విశ్వ కళ్యాణ సేవ యొక్క కిరీటాన్ని పిల్లలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కావున జన్మ అధికారం యొక్క ఆసనం, తిలకం, కిరీటం మరియు రాజ్యం అందరికీ ప్రాప్తించింది కదా. ఈ విధంగా 4 ప్రాప్తుల యొక్క ప్రాప్తి స్వరూపమైన ఆత్మలు బలహీనులుగా అవ్వగలరా? ఈ 4 ప్రాప్తులను మీరు సంభాళించలేరా? 4 ప్రాప్తులే. 1 అధికారం యొక్క ఆసనం, 2 తిలకం, 3 కిరీటం, 4 రాజ్యం. ఈ 4 ప్రాప్తులను సంభాళించలేరా? ఒక్కసారి తిలకం చెరిగిపోతుంది, మరోసారి సింహాసనాన్ని దిగిపోతారు, మరోసారి కిరీటానికి బదులుగా బరువును పైకెత్తుకుంటారు. వ్యర్థమైన విలువలేని విషయాల తట్టను తమ పైకి ఎత్తుకుంటారు. పేరు స్వరాజ్యం అని ఉంది కానీ స్వయమే రాజుగా అవ్వడానికి బదులుగా ఆధీనులైన ప్రజలుగా అయిపోతారు. ఇటువంటి ఆటను మీరు ఎందుకు ఆడుతూ ఉన్నారు? ఇటువంటి ఆటనే ఆడుతున్నట్లయితే సదాకాలిక రాజ్య భాగ్యపు అధికారపు సంస్కారాన్ని ఎప్పుడు అవినాశిగా చేసుకుంటారు? ఇదే ఆటలో నడుస్తూ ఉన్నట్లయితే ప్రాప్తి ఏం లభిస్తుంది? ఎవరైతే తమ ఆది సంస్కారాలను అవినాశిగా చేసుకోలేరో వారు ఆది కాలపు రాజ్య అధికారులుగా ఎలా అవుతారు? చాలా కాలం యోధులుగా ఉండే సంస్కారమే, మాయతో యుద్ధం చేస్తూనే ఉండే సంస్కారం ఉంటే, అలాగే యుద్ధం చేస్తూ సమయాన్ని గడిపితే నేడు విజయము రేపు ఓటమి అన్నట్లుగా ఉంటే, ఇప్పుడిప్పుడే విజయం ఇప్పుడిప్పుడే ఓటమి ఉంటే, సదాకాలిక విజయత్వపు సంస్కారాలు లేకపోతే సదాకాలిక వారిని క్షత్రియులు అంటారా లేక బ్రాహ్మణులు అని అంటారా? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. క్షత్రియులు మళ్ళీ వెళ్ళి క్షత్రియులుగానే అవుతారంటే త్రేతాయుగంలో వస్తారు. చూడండి, దేవతల చిహ్నానికి క్షత్రియుల చిహ్నానికి తేడా ఉంది. స్మృతి చిహ్న చిత్రాలను వాటిని సమానంగా చూపించారు. కృష్ణుడికి మురళిని చూపించారు. మురళి ఉన్నవారు అనగా మాస్టర్ మురళీధరులుగా అయ్యి వికారాల రూపీ సర్పాలను విషమయంగా చేసేందుకు బదులుగా విషమును సమాప్తం చేసే శయ్యగా చేసేశారు. విషము ఉన్న సర్పము ఎక్కడ మరియు శేష శయ్య ఎక్కడ? దానిపైన విశ్రాంతి తీసుకున్నట్టు వికారాలనే సర్పము అంటారు. ఇంత పరివర్తనను దేని ద్వారా చేశారు? మురళి ద్వారా. ఇటువంటి పరివర్తనను చేసే వారిని విజయీ బ్రాహ్మణులు అని అంటారు. కావున నేను ఎవరిని
అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందరూ తమ తమ బలహీనతలను సత్యతతో స్పష్టం చేశారు. ఆ సత్యత యొక్క మార్పులైతే లభించేస్తాయి. కానీ ఇప్పటి వరకు తమ సంస్కారాలను పరివర్తన చేసే శక్తి రాలేదు. మరి విశ్వ పరివర్తకులుగా ఎప్పుడు అవుతారు అని బాప్దాదా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక దృష్టి పరివర్తన, వృత్తి పరివర్తన, వీటిని ఎప్పుడు అవినాశిగా చేస్తారు. మీరు ఒక ద్రష్ట అనగా దృష్టి ద్వారా చూసే ద్రష్టలు. మరి దృష్టిని ఎందుకు విచలితం చేసుకుంటారు? మీరు దివ్య నేత్రం ద్వారా చూస్తున్నారా, లేక ఈ చర్మ చక్షువుల నేత్రాల ద్వారా చూస్తున్నారా? దివ్య బుద్ధి అనే నేత్రం ద్వారా సదా స్వతహాగానే దివ్య స్వరూపమే కనిపిస్తుంది. చర్మ చక్షువులు చర్మమునే చూస్తాయి. చర్మమును చూడడం, చర్మమును గురించి ఆలోచించడం ఇది ఎవరి పని? ఫరిస్తాల పన, బ్రాహ్మణుల పన, స్వరాజ్య అధికారుల పన? మరి మీరు బ్రాహ్మణులా లేక మరెవరైనా? ఎవరు మీరు? మీ పేరు చెప్పాలా? ఎల్లప్పుడూ ప్రతి ఒక్క నారీ శరీరధారి ఆత్మను శక్తి స్వరూపంగా, జగన్మాత రూపంలో, దేవీ రూపంలో చూడడం ఇదే దివ్య నేత్రము ద్వారా చూడడం. స్త్రీ అనే భావనతో చూడరాదు. కుమారి, మాత, సహోదరి, సేవాదారి, నిమిత్త శిక్షకులు, ఆత్మ. కానీ ఎవరు? శక్తి స్వరూపులు. సోదరి సోదరుల సంబంధంలో కూడా అన్న అక్క అనుకుంటూ కూడా అప్పుడప్పుడు వృత్తి మరియు దృష్టి చంచలమవుతుంది. కావున సదా వారిని శివశక్తులుగా, శక్తి స్వరూపంగా, ఆత్మగా చూడాలి. శక్తుల ముందుకు ఎవరైనా అసురీ వృత్తితో వస్తే కాళికాదేవి, దుర్గాదేవి ఇలాంటి వారి ముందు అలా చూడండి. వారి పరిస్థితి ఏమవుతుంది? అసురీ వృత్తితో వస్తే అలాంటి వారి ముందుకు అదైతే తెలుసు కదా. వారు మన టీచర్ కాదు, శివశక్తి, ఈశ్వరీయ సహోదరి అన్న దానికన్నా పైన శివశక్తి రూపంలో చూడండి. మాతలు లేక అక్కలు కూడా సదా తమ శివశక్తి స్వరూపంలో స్థితులై ఉండాలి. వీరు మా విశేష సహోదరులు, విశేష విద్యార్థులని భావించకండి. వారు శివశక్తి స్వరూపులు. అన్నలెవరు? మహావీరులు, లంకను తగులబెట్టేవారు. మొదట స్వయం లోపల ఉన్న రావణ వంశాన్ని, వికారాలన్నింటినీ తగులబెట్టాలి. మహావీరుల విశేషతను ఎలా చూపిస్తారు? మహావీరుల హృదయంలో ఎవరిని చూపిస్తారు? ఒక్క రాముడు తప్ప మరెవ్వరూ లేరు. చిత్రాన్ని చూశారు కదా. కావున ప్రతి సహోదరుడు మహావీరుడే, ప్రతి సహోదరి శక్తి స్వరూపమే. మహావీరులు కూడా రాముడికి చెందిన వారే, శక్తులు కూడా శివుడికి చెందిన వారే. ఏ దేహదారిని చూసినా సదా మస్తకం వైపుకు ఆత్మను చూడండి. ఆత్మతో మాట్లాడాలా లేక శరీరంతో, చర్మంతో మాట్లాడాలా? కార్య వ్యవహారంలో ఆత్మ కార్యం చేస్తుందా లేక శరీరం చేస్తుందా? సదా ప్రతి క్షణము శరీరంలో ఆత్మను చూడండి. మీ దృష్టియే మస్తక మణి వైపుకు వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? ఆత్మను చూస్తూ స్వతహాగానే ఆత్మ అభిమానిగా అయిపోతుంది. ఇదైతే మొదటి పాఠమే కదా. మొదటి పాఠాన్ని పక్కా చేయకపోతే, మొదటి లెసన్ని పక్కా చేసుకోకపోతే రెండవ విషయమైన రాజ్య అధికారం ఎలా లభించగలదు? కేవలం ఒక్క విషయంలో సదా అప్రమత్తంగా ఉండండి. ఏమి చేసినా అది శ్రేష్ఠ కర్మగా ఉండాలి, లేక శ్రేష్టంగా అవ్వాలి. కావున ప్రతి విషయంలోనూ దృఢ సంకల్పదారులుగా అవ్వండి. సహించాల్సి వచ్చినా, దేనినైనా ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ పరివర్తన చేసి తీరాల్సిందే. ఈ విషయంలో పురుషార్థము ప్రయత్నిస్తాను అనే నిర్లక్ష్యంగా ఆ పదాన్ని ఉపయోగించకండి. మేం పురుషార్థులము, నడుస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం కదా, చెయ్యనైతే చెయ్యాలి. ఇదంతా కూడా నిర్లక్ష్యపు భాష. అదే సమయంలో పురుషార్థము అన్న పదమును నిర్లక్ష్యంగా ఉపయోగించకండి. మేం పురుషార్థులము, నడుస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం కదా, చెయ్యనైతే చెయ్యాలి. ఇదంతా నిర్లక్ష్యపు భాష. అదే గడియలో పురుషార్థము అన్న పదం యొక్క అర్థ స్వరూపంలో స్థితులైపోండి. నేనాత్మ పురుషుడిని,
ప్రకృతి శరీరము నన్ను మోసగించలేదు. అన్ని రకాల బలహీనతలు నిర్లక్ష్యానికి చిహ్నాలు. మహావీరులు పర్వతాన్ని కూడా క్షణంలో అరచేతిపై పెట్టుకొని ఎగరగలరు అనగా పర్వతాన్ని కూడా నీటి సమానంగా తేలికగా చేసేస్తారు. ఇక చిన్న చిన్న పరిస్థితులు ఏమంత పెద్ద విషయాలు. అలా ఇటువంటి మహావీరుణ్ణి చీమలను చూసి భయపడేవారు అని అనవచ్చా? ఏం చేయాలి? అయిపోతుంది. ఇవి మహావీరుడి మాటల. వివేకవంతులు ఏం చెయ్యాలి? దొంగలొస్తున్నారు అని ఎప్పుడు అనలేరు. తెలివైన వారు పదే పదే మోసపోరు. నిర్లక్ష్యంగా ఉండేవారు పదే పదే మోసపోతారు. సేఫ్టీ సాధనాలు ఉంటూ కూడా వాటిని కర్మలో వినియోగించకపోతే మరి వారిని ఏమంటారు? ఇది జరగకూడదు అని నాకు తెలుసు కానీ జరుగుతోంది అని అంటే దీన్ని ఎటువంటి వివేకం అని అంటారు? తెలివైన వారు వీరు అని అంటారా? దృఢ సంకల్పం చేసే వారిగా అవ్వండి. పరివర్తన చేసి తీరాల్సిందే. రేపు కూడా కాదు ఈరోజు, ఈరోజు కూడా కాదు ఇప్పుడే. అటువంటి వారినే మహావీరులు, రాముడికి ఆజ్ఞాకారులు అని అంటారు. ఈరోజు కలుసుకునే రోజు పిల్లలను. అయినా పిల్లలు కష్టపడ్డారు, శ్రమకు ఫలంగా బదులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈ బలహీనతలను తోడుగా తీసుకువెళ్ళాలా ఇంటికి? ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు కదా. తండ్రికి ఇచ్చేశారు, బలవంతంగా వచ్చేసిన రానివ్వకూడదు. శత్రువును ఎక్కడైనా రానిస్తారా? అటెన్షన్, చెక్కింగ్. ఇది డబల్ లాక్. అటెన్షన్ ఉంచాలి, రెండవది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నా నేను. స్మృతి మరియు సేవ రెండు డబల్ లాక్. ఇవి అందరి వద్ద ఉన్నాయి కదా. కావున సదా ఈ డబల్ లాక్ వేయబడి ఉండాలి. రెండు వైపులా లాక్ వేయండి. అర్థమైందా? ఒకవైపు వేయడం కాదు. స్థూలంగా మరియు సూక్ష్మంగా ఎంతో పాలన ఇవ్వడం జరిగింది. డబల్ పాలన ఇవ్వడం జరిగింది కదా. ఈ విధంగా దీది దాది లేక నిమిత్తమై ఉన్న ఆత్మలు హృదయపూర్వకంగా పాలన చేశారు. దానికి ప్రతిఫలంగా అందరూ దీది దాదీలకు కూడా ప్రతిఫలాన్ని ఇచ్చి వెళ్ళండి. మేము ఇప్పటి నుండి సదాకాలికంగా విజయులుగా ఉంటాము అని కేవలం నోటి ద్వారా కాదు, మనస్సుతో చెప్పండి. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఈ ఫోటోలో ఉన్న వారిని వీరేం చేస్తున్నారు అని గమనిద్దాం. మీరు ఎవరి నుండి దాచినా కానీ బాబా నుండి అయితే దాచలేరు కదా. అచ్చా, సదా దృఢ సంకల్పం ద్వారా ఆలోచించడాన్ని మరియు చేయడాన్ని సమానం చేసేవారికి, సదా దివ్య నేత్రము ద్వారా ఆత్మిక రూపమును చూసేవారికి, ఎక్కడ చూసిన ఆత్మయే ఆత్మగా చూసే ఇటువంటి అర్థస్వరూపులైన పురుషార్థి ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.